హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. ఈరోజు నేను మీకు కాకినాడలో జూన్లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ గురించి చూపిస్తాను. ఎగ్జిబిషన్ చూపించడం కన్నా అందులో నేను ఎలా ఎంజాయ్ చేశానో చూపిస్తాను మీ అందరికీ. ఇది నేను ఎప్పుడో ఎడిట్ చేసిన వీడియో, కాకపోతే నేను అప్పుడు బిజీగా ఉండడం వల్ల పెట్టలేదు. ఈరోజు మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట వీడియో. ఈ ఎగ్జిబిషన్ పేరు కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనమాట. అప్పుడు జూన్లో జరిగింది కాకినాడలో. నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామని ట్రై చేశాను, కానీ అక్కడ ఉన్న సౌండ్కి ఆ నాయిస్కి నా వాయిస్ ఏం వినిపించలేదు. సరే, ఇక లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇదే ఎంట్రన్స్ అనమాట ఎగ్జిబిషన్కి. ఆ గుహ లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా ఉందన్నమాట. అదేదో కాశ్మీర్లో వెళ్ళినట్టు ఫీల్ అయ్యేలాగా చాలా చల్లగా ఉంది. కూలర్ పెట్టారనమాట లోపల, అందుకే అంత చల్లగా ఉంది. లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ గుహలోంచి లోపలికి వెళ్ళగానే ఇలా సైడ్ అంతా ఫ్లవర్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్తుంది ఒక ఇగ్లూ నుంచి. సైడ్ అంతా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి, అక్కడ మంచుతో కవర్ అయిన ఇల్లులు కూడా ఉన్నాయి. లోపలంతా చాలా చల్లగా ఉంది, చాలా కూల్గా కూడా ఉంది. లోపల నాకు ఒక ఆవు కూడా కనిపించింది. ఆ ఆవు నేను రాగానే అటు సైడ్ తిరిగిపోయినట్టుంది. ఆ ఇగ్లూలోంచి బయటికి రాగానే ఇక్కడ ఒక హౌస్ కూడా ఉంది. ఇది కూడా మంచుతో కవర్ అయి ఉంది. అండ్ ఫైనలీ హైలైట్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ ఏంటంటే వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ దగ్గర నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగుంది. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, ఇంకా పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. ఇవన్నీ మంచుతో కవర్ అయి ఉన్నాయి అన్నమాట. ఇక నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగుంది, సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంత క్రియేటివ్గా వీడియో తీసింది మా అన్నయ్య అన్నమాట. మా అన్నయ్య చాలా క్రియేటివిటీ ఎక్కువ. ఆ ఇంట్లోపల ఏముందో చూడ్డానికి ఆ డోర్ కూడా ఓపెన్ చేస్తాను, అందులో ఏం లేదు, అందుకే క్లోజ్ చేసి మళ్ళీ వచ్చేసాను. ఇది విండ్ మిల్ అనమాట. అక్కడ ఒక వైట్ పికాక్ ఉంది. ఆ వైట్ పికాక్తో ఫొటోస్ తీసుకున్నాం మేము. ఇక్కడ చాలా 3D పోస్టర్స్ పెట్టారు. ఒక్కొక్క పోస్టర్ దగ్గర నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను. నా ఫోన్ నిండిపోయేంత. ఇక్కడ నుంచి అంతా మళ్ళీ నార్మల్ అనమాట. నార్మల్ ఎగ్జిబిషన్, స్టాల్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని స్టాల్స్ కూడా మీకు చూపిస్తాను. ఈ స్టాల్స్లో ఏమున్నాయంటే బాల్స్, ఇంకా స్టేషనరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయి. రెగ్యులర్గా అన్ని ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. నేను ఈ ఎగ్జిబిషన్కి మా కజిన్స్తో పాటు వెళ్ళాను అనమాట. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎంత ఎంజాయ్ చేసామంటే చాలా మెమరీస్ గ్యాదర్ చేసుకున్నాం అనమాట. చాలా ఎంజాయ్ చేసి మా ఫోన్ స్టోరేజ్ నిండిపోయేంత ఫోటోలు కూడా తీసుకున్నాం. అంత ఎంజాయ్ చేసి అన్ని ఫొటోస్ తీసుకొని బాగా స్పెండ్ చేసాం అనమాట ఇక్కడ టైమ్. ఇక్కడ ఈ టాయ్ స్టోర్ చూసి మా తమ్ముడికి ఇది ప్రోహిబిటెడ్ ఏరియా అని చెప్పేసి చూపించకుండా తీసుకొచ్చేసాం మేము. అటు చూస్తే ఇవన్నీ అడుగుతాడు కొనమని, అందుకే
ఇది నీకు ప్రొహిబిటెడ్ ఏరియా, ఇక్కడ రాకూడదు నువ్వు, పద 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 అని తీసుకెళ్ళిపోయాము మేము. ఇక్కడ నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆర్చరీ, ఇంకా దాని ఏమంటారు షూటింగ్ గేమ్, ఇంకా చాలా డ్రాప్ ద బాల్, ఇవేవేవో చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. మా అన్నయ్య షూటింగ్ ట్రై చేశాడు అనమాట, చాలా బాగుంది, వీడియో కూడా పెట్టాను చూడండి. ఇక్కడ త్రో ద రింగ్, ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి. మా అన్నయ్య షూటింగ్ చేశాడనమాట చూడండి. మేము వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తాం అనమాట మా అన్నయ్యని, అది షూట్ చేయనే, అది షూట్ చేయనే అని. చాలా బాగా షూట్ చేశాడు మా అన్నయ్య అయితే. అన్నయ్యకి ఏదో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే మేము జాయింట్ వీల్ ఎక్కుదామని ప్లానింగ్ అనమాట. కాకపోతే మా అందరికీ భయం జాయింట్ వీల్ ఎక్కడం. సో మా అన్నయ్య అందరినీ ఒప్పిస్తున్నాడు అనమాట. కానీ జాయింట్ వీల్ని చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది, దాన్ని చూడగానే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట. నేను మా కజిన్ మా ఇద్దరు అన్నయ్యలు కలిపి ఎక్కుదాం అనుకున్నాం. ఒక దాంట్లో నేను మా కజిన్ మా పెద్ద అన్నయ్య కూర్చుందాం అనుకున్నాం. కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఇద్దరే కూర్చోవాలంట. మా కజిన్కి జాయింట్ వీల్ ఎక్కడం అంటే చాలా భయం అనమాట. అందుకని తను మా పెద్దన్నయ్య ఒక దాంట్లో కూర్చున్నారు, నేను మా చిన్నన్నయ్య ఒక దాంట్లో కూర్చున్నాం. ఈ జాయింట్ వీల్ అంతా మా ఫ్యామిలీ కోసమే తిప్పినట్టు మేము నలుగురమే ఎక్కాము, ఇంకెవరు ఎక్కలేదు. అండ్ అది స్టార్ట్ అవగానే మా కజిన్ అరిచింది, ఎంత గట్టిగా అరిచిందంటే అందరూ భయపడిపోయారు, కిందన ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు అన్నమాట. అది స్లోగా వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ స్టార్ట్ అవ్వగానే నాకు కళ్ళు తిరిగిపోయాయి. మా కజిన్ అరుపులకి ఇంకా భయం వేస్తుంది నాకు. కానీ ఒక 4 to 5 రౌండ్స్ తిప్పారనమాట. మా కజిన్ అరుపులకి వాళ్ళకి కూడా భయం వేస్తుంది, అందుకే ఆపేశారు వెంటనే. ఇప్పుడు మేము కొలంబస్ ఎక్కడానికి వెళ్తున్నాం. నేను మా చిన్నన్నయ్య మా తమ్ముడు కలిపి కూర్చున్నాం. అటు సైడ్ ఏమో మా పెద్ద అన్నయ్య ఇంకా మా ఇద్దరు కజిన్స్ కలిపి కూర్చున్నారు. ఇది స్టార్ట్ అవ్వగానే కూడా వాళ్ళిద్దరూ ఎంత గట్టిగా అరిచారు అంటే చాలా గట్టిగా అరిచారు. ఇంకా వర్షం కూడా పడుతుంది అన్నమాట, చిన్న చిన్నగా చినుకులు. చాలా బాగుంది, నాకైతే చాలా ఫుల్ హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. కానీ వాళ్ళు ఇద్దరు భయపడడం చూస్తే ఇంకా ఇంకా నవ్వొచ్చేసింది నాకు. మా మమ్మీ వీడియో తీస్తూ చాలా నవ్వుకున్నారు. మా మమ్మీ, మా పిన్ని, మా పెద్దమ్మ కిందన ఉన్నారు, వాళ్ళు చాలా అంటే చాలా నవ్వుకున్నారు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ కొలంబస్ ఎక్కడం. కాకపోతే వాళ్ళిద్దరికి చాలా భయంకరంగా ఫీలింగ్ వచ్చిందంట మా ఇద్దరు కజిన్స్కి. మా అరుపులు వినలేక ఇది కూడా ఆపేశారు. ఇప్పుడు మేము హార్స్ ఎక్కామన్నమాట, చాలా బాగుంది. అంత అడ్వెంచరస్ థింగ్స్ ఎక్కేసిన తర్వాత ఇది చాలా సింపుల్గా చాలా కూల్గా అనిపించింది.
ఆఫ్టర్ లాంగ్ టైం మా కజిన్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేశాను నేను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ప్రతి ఒక్కటి ఎక్కిన తర్వాత వచ్చి రియాక్షన్స్ ఇస్తున్నాను అనమాట. వాళ్ళందరి భయం చూసి నాకు నవ్వొచ్చేస్తుంది. మళ్ళీ నేను మా పెద్దన్నయ్య జాయింట్ వీల్ ఎక్కుదామని వెళ్ళాం. అంటే ఇందాక నా ధైర్యం చూసి మళ్ళీ ఎక్కిద్దాం అనుకున్నారనమాట. నేను కూడా ధైర్యంగా వెళ్ళాను మళ్ళీ ఎక్కుదామని చెప్పేసి. చాలా బాగుందన్నమాట. నా రియాక్షన్ కూడా లాస్ట్లో ఉంది, చూడండి తప్పకుండా. నా రియాక్షన్ ఏంటంటే చాలా బాగుంది, ఎక్కగానే స్లోగా వెళ్తుంది, చాలా బాగుంది. ఈసారి చాలా ఎక్కువ మంది ఎక్కారు. ఇందాక ఓన్లీ మా ఫ్యామిలీ ఒకటే ఎక్కారు, ఇప్పుడు చాలామంది ఎక్కారనమాట, బయట వాళ్ళు కూడా. ఇందాకైతే 4 to 5 రౌండ్స్ చాలా స్లోగా తిప్పారు. ఇప్పుడు మాత్రం తిప్పారు, ఇప్పుడు ఎక్కినప్పుడు మాత్రం ఎలా అంటే అలా తిప్పారు. అదేదో గ్రైండర్ తిరిగినంత ఫాస్ట్ తిరిగింది. జాయింట్ వీల్లో ఉండగా నా రియాక్షన్స్ ఎలా ఉన్నాయో మా అన్నయ్య క్యాప్చర్ చేశాడనమాట. లాస్ట్లో పెట్టాను, చూడండి. నేను చాలా ధైర్యంతో చాలా స్లోగా తిప్పుతాడని చెప్పి ఎక్కాను, కానీ చాలా ఫాస్ట్ తిప్పాడు. అది దిగేసి వచ్చిన తర్వాత నేనే నమ్మలేకపోయాను అనమాట, నేను ఇంత ధైర్యంగా ఎలా ఎక్కగలిగాను అని. జాయింట్ వీల్ ఎక్కిన తర్వాత చాలా భయం వేసింది అనమాట. గట్టి గట్టిగా అరిస్తాను. ఇప్పుడేమో చాలా కూల్గా, ఏం జరగలేనట్టు చాలా కూల్గా బయటకు వచ్చాను. అంటే నేను చాలా బ్రేవ్ అని చెప్పడానికి అంత కూల్గా వచ్చాను అనమాట బయటకి. ఇప్పుడు జాయింట్ వీల్లో నా రియాక్షన్ చూడండి. నాకు 4 రౌండ్లు తిప్పాడు, ఇప్పుడు 40 రౌండ్లు తిప్పుతున్నాడు. Come on! నాకు నా వల్ల ఆపిస్తుంటున్నాను నిజంగానే. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.